Hello, my dear friends. Welcome back to English with Sham sir. I'm Sham sir talking to you. I hope your preparation is going well. This video is for the students who are preparing for banking exams. Not only banking exams, ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్కి ప్రిపేర్ అయిన స్టూడెంట్ అయినా కూడా ఈ వీడియో వాడచ్చు. ఎక్స్క్లూజివ్గా బ్యాంకింగ్ ఆస్పిరెంట్స్ అయితే ఈ వీడియో చూడాలి. ఎందుకంటే ఈ వీడియోలో మనం బ్యాంకింగ్ ఎగ్జామ్స్లో వచ్చే ఒక ఇంపార్టెంట్ మోడల్ని మనం ప్రాక్టీస్ చేయబోతున్నాం. ఈ మధ్య కాలంలో బ్యాంకింగ్ ఎగ్జామ్స్లో ఏం చేస్తున్నారంటే ఎకానమీ, బిజినెస్, బ్యాంకింగ్ సెక్టార్కి సంబంధించిన ఆర్టికల్స్తో క్వశ్చన్స్ అనేవి ఎక్కువ ఇస్తున్నారు. ఓకేనా? అస్సలు లేట్ చేయకుండా మనం ఈ వీడియోలో కొన్ని ఇంపార్టెంట్ ప్రాక్టీస్ క్వశ్చన్స్ అయితే చేద్దాము. నేను మిమ్మల్ని లాస్ట్ వీడియో ఎండింగ్లో ఒక క్వశ్చన్ అడిగాను. ఆ క్వశ్చన్ ఆన్సర్ కూడా నేను ఈ వీడియోలో చెప్పేస్తాను. బేసికల్గా ఈ వీడియో ఫస్ట్ టైం చూసిన వాళ్ళ కోసం చెప్తున్నానమ్మా. ఈ వీడియోలో మనం కొన్ని ప్రాక్టీస్ క్వశ్చన్స్ చేయబోతున్నాం. ఎలాంటి ప్రాక్టీస్ క్వశ్చన్స్ చేయబోతున్నామంటే, ఒక క్వశ్చన్లో 4 సెంటెన్సెస్ ఉంటాయి. ఆ 4 సెంటెన్సెస్లో ఒక్క సెంటెన్స్ మాత్రమే కరెక్ట్ సెంటెన్స్, మిగిలిన 3 సెంటెన్సెస్ రాంగ్. ఆ ఒక్క కరెక్ట్ సెంటెన్స్ ఏంటో ఫైండ్ అవుట్ చేయాలి. మిగిలిన 3 సెంటెన్సెస్ ఏంటంటో అవి ఎందుకు రాంగో ఎక్స్ప్లెయిన్ చేద్దాం. ఓకేనా? నేను మిమ్మల్ని లాస్ట్ వీడియో ఎండింగ్లో ఈ క్వశ్చన్ అడిగాను. ఈ క్వశ్చన్కు సంబంధించి మిమ్మల్ని ఆన్సర్ ఏంటో ఫైండ్ అవుట్ చేయమని అడిగాను. మరి మీ ఆన్సర్ ఏంటో ఫైండ్ అవుట్ చేసుకున్నారా? ఒకసారి మరి నేను దీని ఆన్సర్ ఏంటో మీకోసం ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కేర్ఫుల్గా ఫాలో అవ్వండి. క్వశ్చన్ నెంబర్ 1. ఇన్ఫ్లేషన్ లార్జ్లీ డిపెండ్స్ ఆన్ డిమాండ్ అండ్ సప్లై డైనమిక్స్. ఏమన్నాడు? ఇన్ఫ్లేషన్ అనేది చాలా వరకు దేని మీద డిపెండ్ అయి ఉంటుందంట? ఇన్ఫ్లేషన్ అనేది చాలా వరకు దేని మీద డిపెండ్ అయి ఉంటుందంట? డిమాండ్ అండ్ సప్లై డైనమిక్స్. ఇన్ఫ్లేషన్ సింగులర్ కాబట్టి డిపెండ్స్ అన్నాడు. ఇన్ఫ్లేషన్ సింగులర్ కాబట్టి డిపెండ్స్ అన్నాడు. ఇన్ఫ్లేషన్ సింగులర్ కాబట్టి డిపెండ్స్ అన్నాడు. డిపెండ్కి ప్రపోజిషన్ వచ్చి ఆన్ వస్తుంది. ఎక్కడా కూడా ఎర్రర్ ఉండే అవకాశమే లేదు. సో నో డౌట్ ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ స్టేట్మెంట్. దెర్ ఈజ్ నో ఎర్రర్ అండ్ ఆప్షన్ ఏ ఈజ్ ద ఆన్సర్. బట్ మిగిలిన 3 ఆప్షన్స్ కూడా ఒకసారి మనం స్టడీ అయితే చేద్దాం. ఎర్రర్ ఏంటో ఫైండ్ అవుట్ చేద్దాం. కేర్ఫుల్గా అయితే ఫాలో అవ్వండి. యాజ్ పీపుల్ హ్యావ్ మోర్ మనీ, demand rises. If supply fails to keep pace, prices climb, leading to inflation. అసలు ఈ సెంటెన్స్ మీనింగ్ మీకు అర్థమైతే ఎర్రర్ ఏంటో మీకు తెలిసిపోతుంది. ఇఫ్ యూ కెన్ అండర్స్టాండ్ ద మీనింగ్ ఆఫ్ దిస్ సెంటెన్స్, యూ కెన్ ఈజీలీ ఫైండ్ ద ఎర్రర్ ఇన్ ద సెంటెన్స్. సరే, నేను మీనింగ్ ఏంటో చెప్పి అప్పుడు ఎర్రర్ ఏంటో చెప్తాను. మీనింగ్ ఏంటంటే, జనాల దగ్గర ఎక్కువ డబ్బులు ఉంటే డిమాండ్ పెరుగుతుంది. కానీ డిమాండ్ పెరిగిన టైంలో ఒకవేళ సప్లై తక్కువ ఉంటే ప్రైసెస్ పెరుగుతాయి. దానివల్ల ఇన్ఫ్లేషన్ పెరుగుతుంది అన్నారు. మీనింగ్ అయితే అర్థమైంది కదా. ఇప్పుడు ఎర్రర్ ఏంటో చెప్తా వినండి. మనం ఏమంటున్నామంటే, జనాల దగ్గర ఎక్కువ డబ్బులు ఉంటే డిమాండ్ పెరుగుతుంది అన్నాను. జనాల దగ్గర ఎక్కువ డబ్బులు ఉంటే డిమాండ్ పెరుగుతుంది అన్నాను. కానీ ఇక్కడ ఇప్పుడు ఏం చేశాడో తెలుసా? యాజ్ అన్నాడు. ఈ సెంటెన్స్లో ఉండాల్సింది యాజ్ కాదు, ఇఫ్. ఈ సెంటెన్స్లో ఉండాల్సింది ఏంటంటే యాజ్ కాదు, ఇఫ్ ఉండాలి. ఈ సెంటెన్స్లో ఉండాల్సింది యాజ్ కాదు, ఇఫ్ ఉండాలి. నువ్వు యాజ్ పెడితే ఏమైపోయింది తెలుసా? యాజ్ పెడితే ఏమైపోతుంది తెలుసా? జనాల దగ్గర డబ్బులు ఉన్నాయి కాబట్టే డిమాండ్ పెరుగుతుంది అని వస్తుంది. ఇట్స్ నాట్ కంపల్సరీ కదా. ఒకవేళ ఇట్స్ ఎ కేస్, పాసిబిలిటీ అంతే. ఒకవేళ పీపుల్ దగ్గర మనీ ఎక్కువ ఉంటే డిమాండ్ పెరుగుతుంది. ఇట్ మే ఆర్ మే నాట్ హ్యాపెన్. యూ కాన్ జనరలైజ్ ఇట్. కానీ నువ్వు యాజ్ పెడితే ఏంటో తెలుసా? వాళ్ళ దగ్గర డబ్బులు ఎక్కువ ఉన్నాయి కాబట్టి డిమాండ్ పెరుగుతుంది. వీ కాంట్ డిసైడ్ ఇట్. యూఆర్ టాకింగ్ అబౌట్ ఎ పాసిబుల్ కేస్. యాజ్ ఈజ్ నాట్ ద రైట్ కంజంక్షన్ దేర్. ఇఫ్ ఈజ్ ద రైట్ కంజంక్షన్ దేర్. ఐ హోప్ ఐఎమ్ క్లియర్. ఆప్షన్ నెంబర్ సిలో ఎర్రర్ ఏంటో చూద్దామా? కన్వర్స్లీ, లోయర్ డిమాండ్ అండ్ హై సప్లై టెండ్ టు బ్రింగ్ డౌన్ ప్రైజెస్. డిమాండ్ తక్కువ ఉంది కానీ సప్లై ఎక్కువ ఉంది. అప్పుడు ఆబ్వియస్గా ఏమవుతుంది? ప్రైజెస్ తగ్గిపోతాయి. మీనింగ్ అయితే ఈజీ ఉంది. బట్ డూ యూ నో ద ఎర్రర్ ఇన్ ద సెంటెన్స్? మన ఇంగ్లీష్ సిలబస్లో యాడ్జెక్టివ్ అనే టాపిక్ నేర్చుకుంటాం, లేదా డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ అనే టాపిక్ నేర్చుకుంటాం. అందులోకి సంబంధించిన ఎర్రర్ ఇక్కడ చూడండి. లోయర్ అన్నాడు. లోయర్ ఈజ్ విచ్ డిగ్రీ? కంపారిటివ్ డిగ్రీ.
ఇక్కడ చూడండి హై అన్నాడు. హై ఈజ్ విచ్ డిగ్రీ? పాజిటివ్ డిగ్రీ. మనం డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్లో ఒక విషయం నేర్చుకుంటాం. ద యాడ్జెక్టివ్స్ ఇన్ ఏ సెంటెన్స్ మస్ట్ బీ ఇన్ ద సేమ్ డిగ్రీ. సో ఇక్కడ మనం కంపారిటివ్గా దీన్ని మార్చుకుంటే సరిపోతుంది. అప్పుడు ఇక్కడ హయ్యర్ వస్తుంది. అప్పుడు ఏమైంది? లోయర్, higher. So this is perfect. Okay na? That is the reason why option C is wrong. Let's talk about the fourth option. What is the problem with option D? In India, inflation is measured through CPI. ఇండియాలో ఇన్ఫ్లేషన్ మెజర్ చేయడానికి సిపిఐ వాడతారు, తెలుసు కదా. విచ్ ట్రాక్స్ చేంజెస్ ఇన్ ద ప్రైజెస్ ఇన్ గూడ్స్ అండ్ సర్వీసెస్ పర్చేస్డ్ బై కన్జ్యూమర్స్. కన్జ్యూమర్స్ కొనే గూడ్స్లో, కన్జ్యూమర్స్ కొనే గూడ్స్ అండ్ సర్వీసెస్కి సంబంధించిన ప్రైసెస్లో ఎలాంటి చేంజెస్ జరుగుతున్నాయో డిసైడ్ చేసేదెవరు, ట్రాక్ చేసేదెవరు? సిపిఐ. సింపుల్గా చెప్పాలంటే ఇన్ఫ్లేషన్ని మెజర్ చేయడానికి సిపిఐ వాడతాము. అసలు ఆ సిపిఐ ఏం చేస్తుందంటే మనలాంటి వాళ్ళు కొనే గూడ్స్ అండ్ సర్వీసెస్ యొక్క ప్రైజెస్ని ట్రాక్ చేస్తుంది. మీనింగ్ అయితే చాలా క్లియర్ ఉంది. ఎర్రర్ ఏంటో చూద్దామా. ప్రైజెస్ ఇన్ కాదు, వాడు ఇక్కడ ఏమన్నాడు? ప్రైజెస్ ఇన్ అన్నాడు. ప్రైజెస్ ఇన్ కాదు, ఇక్కడ ఏముండాలి తెలుసా? ప్రైజెస్ ఆఫ్ ఉండాలి. ధరలు, గూడ్స్ అండ్ సర్వీసెస్కు సంబంధించిన ప్రైజెస్. సో హౌ కెన్ యూ సే ప్రైజెస్ ఇన్? ఇప్పుడు నా ఫ్రెండ్ ఒక కార్ కొన్నాడు. వాట్ ఈస్ ద ప్రైజ్ ఆఫ్ ద కార్ అంటాను, కానీ వాట్ ఈస్ ద ప్రైజ్ ఇన్ ద కార్ అంటాను. సి, ఇఫ్ యు ఆర్ ఎ బ్యాంకింగ్ ఆస్పిరెంట్, I can give you one very important suggestion. Don't get carried away with the sentences complexity. Sentences will look sophisticated. That doesn't matter. You read it, understand it, and I'm telling you, the error is going to be pretty easy. Sometimes the sentences look very difficult, and then if you are afraid of that, the game is over. Don't get scared. It's fine. Read the sentence once. You didn't understand, read it again, you will understand. The moment you understand the meaning of the sentence, done. Error is easy to find. But remember, sometimes sentences will have a lot of technical stuff. Don't try to understand it 100%. Okay? Fine. So, I hope I am clear in this question. Let's go to the next question, my dear friends. ఈ సెంటెన్స్లో కూడా ఒక 4 ఆప్షన్స్ అయితే ఉన్నాయి. ఒకసారి వీడియో పాజ్ చేసుకోండి. వీడియో పాజ్ చేసుకుని 4 సెంటెన్సెస్లో 3 రాంగ్ సెంటెన్సెస్ ఉన్నాయి, 1 కరెక్ట్ సెంటెన్స్ ఉంది. అదేంటో ఫైండ్ అవుట్ చేయండి. పాజ్ ద వీడియో నౌ. ఓకే మై డియర్ ఫ్రెండ్స్, మీరు ఈ వీడియో పాజ్ చేసుకున్నారని అనుకుంటున్నాను. ఆన్సర్ వచ్చేసిందని నమ్ముతున్నాను. మరి చూద్దామా. ఫస్ట్ ఆప్షన్, ఏ సింగిల్ సేఫ్టీ ఇన్సిడెంట్ కెన్ హ్యావ్ ఏ లైఫ్ లాంగ్ కాన్సిక్వెన్సెస్ ఫర్ ఎ చైల్డ్స్ హెల్త్ అండ్ డెవలప్మెంట్. ఒక చైల్డ్ జీవితంలో ఒక్క ఇన్సిడెంట్ చాలు లైఫ్ లాంగ్ అతని హెల్త్ కండిషన్ని కానీ అతని డెవలప్మెంట్ని కానీ ఇన్ఫ్లుయెన్స్ చేసే ఒక్క ఇన్సిడెంట్ చాలు. ఒక చైల్డ్ లైఫ్లో, ఒక పిల్లవాడి లైఫ్లో ఒక్క ఇన్సిడెంట్ చాలు కదా జీవితాన్ని మార్చేయడానికి. మీనింగ్ అయితే ఈజీ ఉంది, ఎర్రర్ కూడా ఈజీ. ఇక్కడ చూడండి ఏ అన్నాను, ఇక్కడ చూడండి కాన్సిక్వెన్సెస్ అన్నాను. హౌ ఈజ్ ఇట్ పాసిబుల్? మై డియర్ ఫ్రెండ్స్, A is singular, consequences is plural. How does it work? నువ్వు ఎప్పుడైతే ఏ అన్నావో అది సింగులర్ కదా, అప్పుడు హౌ డు యూ యూస్ కాన్సిక్వెన్సెస్? యూ హ్యావ్ టు యూస్ కాన్సిక్వెన్స్. లేదు, నీకు కాన్సిక్వెన్సెసే కావాలంటే అప్పుడు ఏ తీసేసేయి. డోంట్ యూస్ హియర్ సింగులర్, దేర్ ప్లూరల్. ఐ హోప్ ఎవ్రీబడి అండర్స్టూడ్ దిస్. క్లియర్? ఆప్షన్ నెంబర్ 2 ఎర్రర్ ఉంది. ఏంటో చూద్దామా. That's why World Patient Safety Day 2025 is dedicated to ensuring safety care for every newborn child with a special focus on those from birth to 9 years old. ఒక పిల్లవాడి లైఫ్లో సేఫ్టీ అనేది, కేర్ అనేది, హెల్త్ అనేది చాలా ఇంపార్టెంట్ కదా. మరి అందుకే వరల్డ్ పేషెంట్ సేఫ్టీ డే అని ఒకటి ఉందంట. అది సెలబ్రేట్ చేసుకుంటారంట ప్రతి ఇయర్. ఎందుకోసం అంటే పిల్లల సేఫ్టీ కోసం. అప్పుడే పుట్టిన వాళ్ళ దగ్గర నుంచి 9 years old వరకు పిల్లల కోసం, వాళ్ళ సేఫ్టీ కోసం ఈ ప్రోగ్రామ్ చేస్తారు. అంతా బాగుంది, బట్ దెర్ ఈస్ ఎ ప్రాబ్లమ్ విత్ గ్రామర్. పార్ట్స్ ఆఫ్ స్పీచ్ సీరియస్ ప్రాబ్లం ఉంది ఈ సెంటెన్స్లో. ఇక్కడ చూడండి, ఎన్ష్యూరింగ్ సేఫ్టీ కేర్ అన్నారు. మీరు అబ్జర్వ్ చేశారా? ఇది
కేర్ అనేది నౌన్. మరి కేర్ నౌన్ అయితే నౌన్ ముందు ఎవరు రావాలి? యాడ్జెక్టివ్ రావాలి. మరి ఇక్కడ సేఫ్టీ వచ్చింది ఏంటి? సేఫ్టీ ఈజ్ నాట్ అన్ యాడ్జెక్టివ్, సేఫ్టీ ఈజ్ ఆల్సో ఎ నౌన్. హౌ కెన్ వి యూస్ టూ నౌన్స్ టుగెదర్? నువ్వు కేర్ అనే నౌన్ వాడితే ఇక్కడ సేఫ్టీ అనే నౌన్ వాడకూడదు, సేఫ్ అనే యాడ్జెక్టివ్ వాడు, అప్పుడు సరిపోతుంది. సో ద రైట్ ఆన్సర్ షుడ్ బి లైక్ సేఫ్ కేర్. ఐ హోప్ ఐఎమ్ క్లియర్. క్వశ్చన్ నెంబర్ 3లోకి వెళ్దాము. ఇందులో కూడా ఒక ఎర్రర్ ఉంది, అదేంటో చూద్దాం. దిస్ ఇయర్ స్లోగన్ పేషెంట్ సేఫ్టీ ఫ్రమ్ ద స్టార్ట్ అండర్స్కోర్స్ ది అర్జెంట్ నీడ్ టు యాక్ట్ ఎర్లీ and consistently to prevent harm throughout childhood and delivers lasting benefits across the life course. అసలు అర్థం కాలేదు సార్ అంటారా? ఇఫ్ యు ఆర్ నాట్ ఏబుల్ టు అండర్స్టాండ్ ద సెంటెన్స్ దెన్ యు ఆర్ యాక్చువల్లీ మిస్సింగ్ ద ఈజీ వే టు ఫైండ్ ద ఎర్రర్. కొన్నిసార్లు ఎర్రర్ వెంటనే పట్టేసుకోవచ్చు, కొన్నిసార్లు వెంటనే పట్టుకోవడం కష్టం. మీనింగ్ అర్థం చేసుకోండి. ఈ ఇయర్ ఒక స్లోగన్ ఉందంట, పేషెంట్ సేఫ్టీ ఫ్రమ్ ద స్టార్ట్. ఒక ప్రోగ్రామ్కి సంబంధించిన స్లోగన్ అది. ఇంతకీ ఆ ప్రోగ్రామ్ ఏం చేస్తుంది? అండర్స్కోర్స్ ది అర్జెంట్ నీడ్ టు యాక్ట్ ఎర్లీ. ఒక చైల్డ్ జీవితంలో మనం ఎర్లీగా చేయాలి, ఏం చేసినా కేర్ తీసుకోవడం అనేది. అండ్ కన్సిస్టెంట్లీ, మనం తీసుకునే కేర్ కూడా కన్సిస్టెంట్గా ఉండాలి. టు ప్రివెంట్ హార్మ్ త్రూ అవుట్ చైల్డ్హుడ్. ఆ పిల్లవాడి జీవితంలో చిన్నప్పటి నుంచే మనం కేర్ తీసుకోవాలి. పిల్లవాడిగా ఉన్నంతసేపు, ఉన్నంతకాలం, త్రూ అవుట్ ద చైల్డ్హుడ్ మనం కేర్ తీసుకోవాలి. అండ్ డెలివర్స్ లాస్టింగ్ బెనిఫిట్. అలా చేస్తేనే అతని లైఫ్లో మనం ఒక బెనిఫిట్ ఇచ్చిన వాళ్ళం అవుతాము. అంతా బాగానే ఉంది, స్టోరీ ఈజ్ ఫైన్, మీనింగ్ ఈజ్ గుడ్. ఇక్కడ చూడండి, డెలివర్స్ అన్నాడు. ఎందుకు డెలివర్స్ అనాలి? ఎస్ ఉండకూడదు ఇక్కడ, ఎస్ ఉండకూడదు. ఎందుకు చెప్పనా? ఇక్కడ చూడండి, 2 అన్నాడు కదా, 2 తర్వాత ప్రివెంట్ V1. అప్పుడు మరి ఇక్కడ కూడా V1 ఉండాలి కదా, సింగులర్ ఎందుకు? ప్లూరలే కదా. ఇప్పుడు 2 తర్వాత ప్లూరల్ వెర్బే కదా, కాబట్టి ఇక్కడ 2 ప్రివెంట్ వస్తే అక్కడ డెలివరీ రావాలి. కాబట్టి ఆబ్వియస్గా లాస్ట్ ఆప్షన్ ఈస్ ద రైట్ ఆన్సర్. ఓకేనా? మనం ఒకసారి ఫ్లాష్ బ్యాక్కి వెళ్ళి చెక్ చేసుకుంటే ఆప్షన్ 1లో ఎర్రర్ దేనికి సంబంధించిన ఎర్రర్ అంటే సింగులర్ ప్లూరల్ ఎర్రర్. ఆప్షన్ 2 దేనికి సంబంధించిన ఎర్రర్ అంటే పార్ట్స్ ఆఫ్ స్పీచ్, ఇక్కడ యాడ్జెక్టివ్ ఉండాలి, పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఎర్రర్. ఆప్షన్ 3 దేనికి సంబంధించిన ఎర్రర్ అంటే ఇక్కడ ప్రిపోజిషన్ 2 వచ్చింది కాబట్టి ఎస్ ఉండకూడదు, వెర్బ్ ఎర్రర్. ఆప్షన్ 4 ఎర్రర్ ఏమీ లేదు. ఎర్రర్ ఏమీ లేకపోయినా కూడా ఒకసారి నేను మీకు సెంటెన్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. Prime Minister Modi has left the ramparts of the Red Fort after hoisting the national flag and addressing the nation on 79th Independence Day. 79వ స్వతంత్ర దినోత్సవం నాడు నరేంద్ర మోడీ ఫ్లాగ్ హాయిస్టింగ్ చేశారు, రెడ్ ఫోర్ట్లో స్పీచ్ ఇచ్చారు. హీ ఆల్సో మెట్ చిల్డ్రన్ హూ ఆర్ అటెండింగ్ ద ఈవెంట్. పిల్లల్ని కూడా కలిశారు. ఇందులో ఎర్రర్ ఏమీ లేదు, మీనింగ్ కూడా క్వైట్ ఈజీ టు అండర్స్టాండ్. ఇక ఈ వీడియోలో 1 more క్వశ్చన్ చేద్దామా? రెడీగా ఉన్నారా? ఓకే, మేబీ ఈ వీడియోలో దిస్ మే బీ ద లాస్ట్ క్వశ్చన్. ఈ క్వశ్చన్లో కూడా 4 ఆప్షన్స్ ఉన్నాయి. వీడియో పాజ్ చేసుకోండి. 1 రైట్ సెంటెన్స్ ఉంది, 3 రాంగ్ సెంటెన్సెస్ ఉన్నాయి. అదేంటో ఫైండ్ అవుట్ చేయండి. పాజ్ ద వీడియో నౌ. ఓకే మై డియర్ ఫ్రెండ్స్, ఐ హోప్ యూ పాజ్ ద వీడియో. ఐ బిలీవ్ యూ గాట్ ద రైట్ ఆన్సర్. ట్రై చేద్దామా? లెట్ మీ కమ్ ఇన్ ద డిసెండింగ్ ఆర్డర్. That is from option number 4. చూద్దాం. Kerala CM Vijayan on Friday said that communal forces are strengthening his efforts to destroy the idea of India and called for everyone to be united to defend against such attempts. So Kerala CM Vijayan ఏమన్నారంటే కమ్యూనల్ ఫోర్సెస్ ఆర్ స్ట్రెంథనింగ్ హిజ్ ఎఫర్ట్స్. కమ్యూనల్ ఫోర్సెస్ అతనికి బలాన్ని ఇస్తున్నాయా? హిజ్ ఎఫర్ట్స్ అంటే విజయన్ కదా. సో కమ్యూనల్ ఫోర్సెస్ అతనికి బలాన్ని ఇస్తున్నాయా? వాడు ఏమన్నాడు? కమ్యూనల్ ఫోర్సెస్ అతనికి బలాన్ని ఇస్తున్నాయా? దేనికి బలాన్ని ఇస్తున్నాయి? టు డిస్ట్రాయ్
ది ఐడియా ఆఫ్ ఇండియా అంటే ఇండియాని నాశనం చేయడానికి కమ్యూనల్ ఫోర్సెస్ సీఎంకి బలం ఇస్తుందా? వాట్ సెన్స్ డస్ ఇట్ మేక్? అక్కడే మనకి అర్థమైపోయింది. కమ్యూనల్ ఫోర్సెస్ ఆర్ స్ట్రెంథనింగ్ హిజ్ ఎఫర్ట్స్ కాదు, కమ్యూనల్ ఫోర్సెస్ ఆర్ స్ట్రెంథనింగ్ దెయిర్ ఎఫర్ట్స్ ఉండాలి. మీకు అర్థమవుతుందా? కమ్యూనల్ ఫోర్సెస్ ఆర్ స్ట్రెంథనింగ్ హిజ్ ఎఫర్ట్స్ కాదు, కమ్యూనల్ ఫోర్సెస్ ఆర్ స్ట్రెంథనింగ్ దెయిర్ ఎఫర్ట్స్ ఉండాలి. అక్కడ నౌన్ ఏంటంటే కమ్యూనల్ ఫోర్సెస్, ద నౌన్ ఈజ్ కమ్యూనల్ ఫోర్సెస్. అప్పుడు ప్రొనౌన్ ఏమవ్వాలి? హిజ్ కాదు, దెయిర్ అవ్వాలి. ఐ హోప్ ఐఎమ్ క్లియర్. ఆప్షన్ నెంబర్ సిలోకి వెళ్దాం. దేర్ఫోర్ there is an urgent need for strengthened training strategies, including the development of standardized training packages for IPC professionals in low resource settings to support successfully implementation. అక్కడే దొరికిపోయింది ఎర్రర్. ఇంప్లిమెంటేషన్ అన్నాడు. ఇంప్లిమెంటేషన్ అనేది నౌన్, మరి నౌన్ ముందు ఎవరు రావాలి? యాడ్జెక్టివ్ రావాలి. కానీ ఇక్కడ చూడండి యాడ్వర్బ్ ఉంది. సో ఇక్కడ ఉండాల్సింది సక్సెస్ఫుల్ అంతే, సక్సెస్ఫుల్లీ కాదు. మీరు ఈ లాస్ట్లో ఉన్న LY తీసేస్తే అప్పుడు సెంటెన్స్ సరిపోతుంది. యూ డోంట్ హ్యావ్ టు యూస్ సక్సెస్ఫుల్లీ, యూ కెన్ జస్ట్ సే సక్సెస్ఫుల్ ఇంప్లిమెంటేషన్. యూ డోంట్ హ్యావ్ టు సే సక్సెస్ఫుల్లీ ఇంప్లిమెంటేషన్, యూ కెన్ జస్ట్ సే సక్సెస్ఫుల్ ఇంప్లిమెంటేషన్. యూ కెన్ సే సక్సెస్ఫుల్ ఇంప్లిమెంటేషన్. లెట్ మీ టాక్ అబౌట్ ద సెకండ్ ఆప్షన్. సార్ థర్డ్ ఆప్షన్ కూడా మాకు ఎక్స్ప్లెయిన్ చేయండి సార్ అంటారు కొంతమంది స్టూడెంట్స్. దాందేముంది, చేసేద్దాం. లెట్ మీ రీడ్ ఇట్ ఫస్ట్. దేర్ఫోర్ దెర్ ఇస్ అన్ అర్జెంట్ నీడ్ ఫర్ స్ట్రెంథెన్డ్ ట్రైనింగ్ స్ట్రాటజీస్. కొత్త స్ట్రాటజీస్ కావాలి. ఎలాంటి స్ట్రాటజీస్ అంటే చాలా మంచి ట్రైనింగ్ తీసుకున్న స్ట్రాటజీస్ కావాలి. ఎలాంటి స్ట్రాటజీస్ అంటే ఇంక్లూడింగ్ డెవలప్మెంట్ ఆఫ్ స్టాండర్డైజ్డ్ ట్రైనింగ్ ప్యాకేజెస్ ఫర్ ఐపీసీ ప్రొఫెషనల్స్ ఇన్ లో రిసోర్స్ సెట్టింగ్స్. తక్కువ రిసోర్సెస్తో బెస్ట్ ట్రైనింగ్ ప్యాకేజెస్ ఇవ్వాలి ఐపీసీ ప్రొఫెషనల్స్కి. అలాంటి స్ట్రాటజీస్ డెవలప్ చేయాలి. అలా చేయడం వల్ల ఏమవుతుంది? సక్సెస్ఫుల్ ఇంప్లిమెంటేషన్ జరుగుతుంది. ఐపీసీ కంట్రీ కెపాసిటీ బిల్డింగ్కి అది చాలా హెల్ప్ అవుతుంది. సక్సెస్ఫుల్లీ ఇంప్లిమెంటేషన్ కాదు, సక్సెస్ఫుల్ ఇంప్లిమెంటేషన్. ఓకే, సెకండ్ సెంటెన్స్ చూసేద్దామా. వన్ ఆఫ్ ద మోస్ట్ రిలవెంట్ డిటర్మినెంట్. అక్కడే ఎర్రర్ దొరికిపోయింది కదా. ఎప్పుడైనా కూడా మనం వన్ ఆఫ్ ది అనే సబ్జెక్ట్ యూజ్ చేస్తే నౌన్ ఎలా ఉండాలి? ప్లూరల్లో ఉండాలి. సో వన్ ఆఫ్ ద మోస్ట్ రిలవెంట్ డిటర్మినెంట్ కాదు, డిటర్మినెంట్స్. ఐఎమ్ వన్ ఆఫ్ ద టీచర్ కాదు, ఐఎమ్ వన్ ఆఫ్ ద టీచర్స్. షీఈ్ వన్ ఆఫ్ ద డాక్టర్ కాదు, షీఈ్ వన్ ఆఫ్ ద డాక్టర్స్. అమితాబ్ బచ్చన్ ఈజ్ వన్ ఆఫ్ ద యాక్టర్ కాదు, వన్ ఆఫ్ ద యాక్టర్స్. ఎంత ఈజీగా ఎర్రర్ అనేది దొరికిపోయింది. సో నో డౌట్ ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. సెకండ్ ఆప్షన్ ఎర్రర్ చెప్పాను బట్ ఎక్స్ప్లెయిన్ కూడా చేస్తాను. వన్ ఆఫ్ ద మోస్ట్ రిలవెంట్ డిటర్మినెంట్స్ ఆఫ్ ది సిచ్యువేషన్ ఈజ్ పోర్ నాలెడ్జ్ ఆఫ్ ఐపీసీ స్టాండర్డ్స్ అండ్ ప్రిన్సిపల్స్ అమంగ్ ఫ్రంట్ లైన్ హెల్త్ కేర్ వర్కర్స్. ఏమంటున్నాడంటే ఈ సిచ్యువేషన్ ఇలా ఉండడానికి కారణం ఏంటి అంటే ఎవరు అంటే పోర్ నాలెడ్జ్ ఆఫ్ ఐపీసీ స్టాండర్డ్స్. చాలామందికి ఐపీసీ నాలెడ్జ్ ఉండదు, ఐపీసీ స్టాండర్డ్స్ మీద నాలెడ్జ్ ఉండదు, అలాగే వాటి ప్రిన్సిపల్స్ తెలియదు. అమంగ్ ద ఫ్రంట్ లైన్ హెల్త్ కేర్ వర్కర్స్, ఎవరైతే ఫ్రంట్ లైన్ హెల్త్ కేర్ వర్కర్స్ ఉంటారో వాళ్ళకు కూడా ఈ ఐపీసీ స్టాండర్డ్స్ మీద నాలెడ్జ్ ఉండదు. అండ్ ద ల్యాక్ ఆఫ్ ఐపీసీ స్పెషలిస్ట్స్ టు సపోర్ట్ ట్రైనింగ్. ఐపీసీ స్పెషలిస్టులు లేరు ట్రైనింగ్ ఇవ్వడానికి, మెంటర్షిప్ మానిటరింగ్ చేయడానికి వాళ్ళు ఎవరు లేరు. సో ఫ్రంట్ లైన్ హెల్త్ కేర్ వర్కర్స్కి ఐపీసీ నాలెడ్జ్ లేదు, అండ్ ఐపీసీ నాలెడ్జ్ ఉన్నా కూడా వాళ్ళకు సపోర్ట్ చేయడానికి సపోర్ట్ సిస్టమ్ లేదు. కాబట్టి సిచ్యువేషన్ ఇలా ఉంది అని బాధపడుతున్నాడు. మీనింగ్ అయితే చెప్పాను, ఎర్రర్ కూడా చెప్పాను. అలా మనం ఈ క్లాస్లో వీ హ్యావ్ టాక్డ్ అబౌట్ జస్ట్ 3 క్వశ్చన్స్ బట్ నాట్ జస్ట్ 3 సెంటెన్సెస్. ఒక క్వశ్చన్లో 4 సెంటెన్సెస్ ఉన్నాయి అంటే 3 4s 12 సెంటెన్సెస్ మనం ఈ క్లాస్లో అయితే డిస్కస్ చేసుకున్నాం. I have explained the meaning of all the 12 sentences. I also explained the error in 4 sentences. కాదు 3 sentences, right? సో డైలీ సిరీస్ చేయడానికి నేను ట్రై చేస్తాను. ఈ ప్రాక్టీస్ క్వశ్చన్స్ ఎప్పుడైనా బిజీ ఉంటే 1 day గ్యాప్ తీసుకుంటాను లేదా 2 days గ్యాప్ తీసుకుంటాను. మ్యాక్సిమం ఐ విల్ ట్రై టు షేర్ 1 వీడియో విత్ యూ
on this particular practice questions. ఇది బ్యాంకింగ్ ఆస్పిరెంట్స్కే కాదు, ఎస్ఎస్సి సిజిఎల్ఏ కాదు, ఎల్ఐసి ఏఏఓ ఎగ్జామ్ రాసే వాళ్ళే కాదు, యూపీఎస్సి ఈపీఎఫ్ఓ రాసే వాళ్ళే కాదు, ఇంటెలిజెన్స్ బ్యూరో రాసే వాళ్ళే కాదు, అన్ని రకాల ఎగ్జామ్స్కి కూడా ఈ వీడియో అయితే ష్యూర్గా హెల్ప్ అవుతుంది. అండ్ ఎక్స్క్లూజివ్గా బ్యాంకింగ్ ఆస్పిరెంట్స్కి ఏంటంటే ఇలాంటి సెంటెన్సెస్ మీద క్వశ్చన్స్ అయితే వస్తున్నాయి. ఓకేనా? సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఐ విల్ మీట్ యూ ఇన్ మై నెక్స్ట్ వీడియో with better content and best English support from English with Shyam sir. Signing off, me Shyam sir. And one more thing, if you genuinely believe that this video is useful for you and this video will help you gain better knowledge, give me your feedback in the comment section and also share this video with your friends and family members if they are preparing for competitive exams. Thank you.